హలో, నా పేరు ధనలక్ష్మి అండి. మేము అల్వార్ నుంచి వచ్చాము. మేము మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. మా మనవరాళ్ళ పేరు మీద డొనేట్ చేసాము. కొంచెం క్లాత్స్ తెచ్చాము, బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది, నీట్నెస్ కూడా చాలా చక్కగా ఉంది. హాస్పిటల్స్, పేషెంట్స్ కూడా చాలా బాగున్నారు. అక్కడ పోయి చూసాము, అందరు డాక్టర్స్ చూస్తున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆఖరి శుక్రవారం కదా, మేము ఇక్కడికి వచ్చిన మా అమ్మవారి మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, అసలు వీలు పడలేదు. 5-6 years నుంచి అనుకుంటున్నాను రావాలి అని, కానీ ఇప్పటికి కుదిరింది. ఈ శ్రావణ మాసంలో ఇప్పటికి వచ్చామండి. కుంకుమార్చన చేయించుకున్నాం ఇక్కడ, చాలా హ్యాపీగా ఉంది. కానీ రావాలనుకున్న వాళ్ళు బర్త్డేకి, మ్యారేజ్ డేలకి అందరూ ఇక్కడికి వచ్చి ఈ అనాథులకి డొనేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను కరిష్మా. నార్మల్లీ 15-20 మెంబర్స్ని చూస్తాము, బట్ ఇక్కడ 600 మెంబర్స్ని అట్లా మెంటలీ డిసేబుల్ పీపుల్ని అట్లా చేరదీయడం అనేది చాలా గొప్ప విషయంలాగా అనిపిస్తున్నది. మేము ఇంకా ఫ్యూచర్లో ప్రతి బర్త్డేస్కి, యానివర్సరీస్కి ఇక్కడికి వచ్చి డొనేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. యాక్చువల్లీ మా పాప బర్త్డే ఉంది 21st September. సో తన పేరు నిత్యారాధ్య. సో తన పేరు పైన డొనేట్ చేద్దామని యాక్చువల్లీ ఇవాళ వచ్చాము. మాకు అప్పుడు కుదరదని చెప్పేసి ఇక్కడ ఇవాళ వచ్చాము. సో నెక్స్ట్ బర్త్డేస్, యానివర్సరీస్ కూడా మేము ఎంతో ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా డొనేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే ఇది స్టార్ట్ చేశారో ఇది గురూజీ గారికి చాలా బాగా చేస్తున్నారు. ఇంకా తను ఇంకా బాగా చేయాలి, మేము ఇలాగే డొనేషన్స్ ఇస్తూ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సాయి శరత్. యాక్చువల్లీ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు. అదే సందర్భంగా మేము ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇండిపెండెన్స్ డే, బికాజ్ ఫ్రీడమ్ వచ్చింది చాలామందికి. అలాగే ఈ శంకర్ గారు చాలామందికి అందరినీ చేరదీసి ఫ్రీడమ్ ఇవ్వడం చాలా బాగుంది ఇక్కడ. సో ఆన్ దిస్ స్పెషల్ డే ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా మదర్ సిస్టర్ ఇక్కడ శ్రావణమాసం సందర్భంగా పూజలు అందుకున్నారు అమ్మవారి చేత, కుంకుమార్చన. చాలా హ్యాపీగా ఉంది దానికోసం కూడా. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.